హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ప్రెగ్నెన్సీలో హస్బెండ్ వైఫ్ కలిస్తే బేబీకి ఏమన్నా ప్రాబ్లమా? సో హస్బెండ్ వైఫ్ కలవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో అడ్వైజబుల్లా కాదా, ఒకవేళ కలిస్తే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా మనకి లిటరేచర్ ప్రకారం అయితే ప్రెగ్నెన్సీలో హస్బెండ్ వైఫ్ కలవకూడదు అని అయితే ఏం లేదండి. కాకపోతే మనకి కొన్ని ఇండికేషన్స్ ఉన్నప్పుడు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే మాయ కిందకు ఉంది, లేదా ప్రెగ్నెన్సీలో కొంచెం బ్లీడింగ్ కనిపించింది, లేదా మనకి ఎగ్జామినేషన్ అంటే వాళ్ళకి వైట్ అవుతుంది, మనం చూసాము, ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా మనకు తెలుస్తుంది, అలాంటప్పుడు ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ కలవకూడదు అని మేము యాజ్ అ డాక్టర్ మీకు ఇన్ఫామ్ చేస్తామండి. అప్పుడు మాత్రం కంపల్సరీ హస్బెండ్ వైఫ్ కలవకూడదు. బట్ యాజ్ పర్ లిటరేచర్ నార్మల్గా ప్రెగ్నెన్సీలో కూడా హస్బెండ్ వైఫ్ కలవడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. యూజువల్లీ అంటే నెలలు నిండే కొద్దీ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మదర్లో ఒక హార్మోన్ విడుదలయ్యి ఒక్కొక్కసారి లేబర్ పెయిన్ స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మరీ నెలలు నిండాకైతే కలవద్దని చెప్తాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇకపోతే కలిస్తే బేబీకి ఏమైనా ప్రమాదమా అంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. బికాస్ బేబీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు మధ్యలో ఉంటుందండి. అక్కడి నుంచి వెజైనాకి మనకి బ్యారియర్ అనేది ఎఫెక్టివ్గానే ఉంటుంది. సో కలవడం వల్ల బేబీకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు. ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మరింత ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు మనకి ఉమ్మనీరు కారడం, అంటే ముందుగానే ఆ మెంబ్రెయిన్స్ బ్రేక్ అయ్యి ఉమ్మనీరు పోవడం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల ఎర్లీగా లేబర్లోకి వెళ్ళడానికి కానీ ఇలాంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు ఎస్పెషలీ బాగా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉంది, హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడల్లా వాళ్ళకి దురదగా ఉండడం కానీ, మంటగా ఉండడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కలవకుండా ఉండడమే బెటర్. సో లిటరేచర్ ప్రకారం అయితే నో రిస్ట్రిక్షన్స్ అండి. కాకపోతే జాగ్రత్తగా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసుకున్నా కూడా మంచిదే. థ్యాంక్ యూ.